హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే పాలు కాగబెట్టుకుంటున్నానండి. పాలు కాగబెట్టుకునేటప్పుడు గిన్నెను ముందుగా నీళ్ళు వేసుకొని కడిగి తీసుకోవాలి. గిన్నెకు అడుగు కంటకుండా ఉంటుంది మీగడ అనేది. పాలు కాగబెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా గిన్నెను నీళ్ళు వేసి కడిగి తీసుకోవాలండి. ఛాయ్ అయితే తాగేసినామండి. ఛాయ్ ముందు రోజు కొన్ని పాలుంటే ఆ పాలతోనే ఛాయ్ పెట్టుకొని తాగడం అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి. టిఫిన్ వచ్చి మాది ఈరోజు దోశ అండి. దోశల్లోకి పల్లి చట్నీ అలాగే టమాటా పచ్చడిని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. పల్లీలు అయితే ఎక్కువ లేవండి, కొన్ని పల్లీలు ఉంటే కొద్దిగా చట్నీ అయితే చేస్తున్నాను. మా చిన్నోడు పల్లి చట్నీ అయితేనే తింటాడు, టమాటా పచ్చడి అయితే తినడండి, కారంగా ఉంటుందని. అందుకోసమని వాడి కోసం పల్లి చట్నీ చేస్తాను. పల్లీలను అయితే వేయించుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత టమాటా పచ్చడి కోసం రెడీ చేసుకుంటున్నానండి. ప్యాన్లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చిని కొద్దిగా నూనెలో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు అయితే ఇప్పుడే వేసుకుంటున్నానండి. టమాటా ముక్కలు అయితే మెత్తగా ఉడుకుతాయి ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే. ఈ విధంగా టమాటాలను కూడా ఉడికించుకున్నాను చూడండి. ఇలా ఉడికించుకున్న దీన్ని చల్లారే వరకు అయితే పక్కన పెట్టేస్తున్నానండి. ఈలోపు పల్లి చట్నీ అయితే మిక్సీకి వేస్తానండి. ముందుగా పల్లీలు వేసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను, అలాగే పుట్నాలు కూడా వేసుకున్నానండి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకున్నాను. 2 వెల్లుల్లి రెబ్బలు వేసి కొన్ని నీళ్ళు వేసి ఈ విధంగా చట్నీ అయితే మిక్సీ పట్టుకున్నానండి. పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి. తర్వాత టమాటా చట్నీ కోసం అదే మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఉప్పు అయితే వేసుకోవట్లేదు, టమాటా ముక్కలను ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కాబట్టి మీరు ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఇలా టమాటా పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాను కదా. తర్వాత తాలింపు అయితే రెండింటికి ఒకేసారి పెట్టేస్తున్నానండి. తాలింపు చూడండి, పల్లి చట్నీ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దోసపిండి అయితే తీసుకున్నానండి. దోసపిండి చూడండి కొంచెం గట్టిగా ఉంది. ఈ పిండిలో మొత్తం ఒకేసారి ఉప్పు వేయకుండా కొద్దిగా తీసి అయితే పక్కన పెట్టుకుంటున్నానండి. ఒకవేళ మిలిగిన పిండి ఉంటే పుల్లగా అవుతుంది ఉప్పు వేసి కలిపితే. ఈ విధంగా కొంచెం పిండి తీసి పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సినంత పిండి అయితే తీసుకొని ఇందులో ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి. అలాగే దోశ పిండికి అయితే కొంచెం పిండి అయితే పలచగా ఉండాలి కదా. అదేవిధంగా కొన్ని నీళ్ళు వేసుకొని పిండిని అయితే దోశ పిండిలాగా అయితే కలుపుకున్నానండి. దోశల ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఈ విధంగా ముందు కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయతోనైతే రుద్దుకోవాలండి, లేదంటే దోశ సరిగ్గా రాదండి, అతుక్కుంటుంది. ఈ విధంగా ముందుగా ఉల్లిపాయనైతే ఇలా రుద్దుకోవాలి. చూడండి దోశ అనేది ఎలా వచ్చేస్తుందో, ఇలా అతుక్కోకుండా వస్తుంది. దోశలు అయితే వేస్తున్నానండి. ఈరోజు మాది టిఫిన్ వచ్చేసి దోశలండి. మీ టిఫిన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి దోశలు ఎంత బాగా వచ్చినాయో కదా, ఈ విధంగా అతుక్కోకుండా వస్తుంది. మధ్యలో ఎప్పుడు అతుక్కున్నా సరే కొద్దిగా ఉల్లిపాయ రుద్దారంటే మంచిగా వచ్చేస్తాయి దోశలు. నేను ఒకవైపు వేస్తుంటే ఒకవైపు మా వాళ్ళైతే వేడివేడిగా దోశలు తినేసారండి. తర్వాత నేను తింటున్నాను. ఇదైతే ఉసిరికాయ కారం పొడి అండి. యూట్యూబ్లో చూసి చేసిన కారం పొడి చాలా బాగుంది టేస్ట్ అయితే. ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కారం పొడి కూడా కొంచెం పుల్ల పుల్లగా బాగుందండి. ఇది వచ్చి మా వారికి హెడేక్గా ఉందంటే చాయ్ పెట్టిస్తున్నాను. చాయ్ పెట్టించిన తర్వాతనే నేను టిఫిన్ తిన్నానండి. టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత మధ్యాహ్నానికి అయితే లంచ్ వండుతున్నాను. ఇప్పుడు మిలిగిన పిండి కొద్దిగా మిలిగిందండి, ఒక దోశ అంత పిండి మిలిగింది. ఆ పిండిలోనే తీసిపెట్టిన పిండి వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నానండి. స్టవ్ పైన అన్నం పెట్టేసుకున్నాను. ఆలు వంకాయ కర్రీ చేస్తానండి. ఈ ఉల్లిపాయ వచ్చి దోశలు వేసుకునేటప్పుడు పెన్నానికి రుద్దినా కదండి, ఆ ఉల్లిపాయ ఇది పడేయకుండా ఇలా కట్ చేసుకుని అయితే నేను కూరలో వేసుకుంటున్నానండి. నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని అందులో ఆలుని కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే వంకాయలు కూడా కట్ చేసుకొని వేసుకుంటానండి. చూడండి అన్నం అయితే రెడీ అయిపోయింది. అన్నం ఉడికింది, దమ్ముకైతే పెట్టేశానండి. చిన్న స్టవ్ మీద పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. పెద్ద పొయ్యి మీద అయితే కర్రీకి పెడుతున్నానండి. నూనె వేసుకొని తాలింపు దినుసులు అయితే వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నూనెలో అయితే ఉడికించుకుంటానండి. ఉల్లిపాయలను ఇలా కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీరు ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఈ విధంగా అల్లం వెల్లుల్లిపాయ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసుకుంటున్నానండి. తర్వాత ఆలూని వేసుకొని ఆలు అయితే కొద్దిగా ఉడికించుకోవాలి. చూడండి ఆలూని కొద్దిగా ఉడికిన తర్వాత వంకాయలనైతే పుచ్చున్నాయి లేని చూసుకొని కట్ చేసుకున్నాను. ఇలా వంకాయలు కూడా వేసుకొని నూనెలో కొంచెం ఉడికించుకోవాలండి వంకాయలను ఆలు ముక్కలని. కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నానండి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం వేసుకుంటున్నాను ముక్కలు మెత్తబడడం కోసం. కొంచెం ముక్కలు అయితే ఉడకాలి కదా. చూడండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తగా అవ్వాలండి. చూడండి టమాటా ముక్కలు కూడా ఉడికినాయి కదా. ఇప్పుడు ఇందులో కారం ఉప్పు వేసుకోవాలండి. కారం టేస్ట్కి తగ్గట్లు ఉప్పు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకున్నానండి. వేసుకొని ఒక్క నిమిషం వీటిని నూనెలో కొంచెం ఉడికించుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలండి. నేను కుక్కర్లో పెట్టాను కాబట్టి నీళ్ళు కొద్దిగా తక్కువ వేసానండి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. ఒక విజిల్ వచ్చేసింది. వంట అయితే రెడీ అయిపోయిందండి మధ్యాహ్నానికి. ఇప్పుడు గిన్నెలు కడిగేసుకుంటున్నాను. పొద్దున టీలు టిఫిన్లు చేసినవి ఉన్నాయి. ఆ గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నానండి. పాల డబ్బానైతే కొంచెం విమ్ జెల్ వేసి కడుక్కుంటాను. పాల డబ్బా స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా బాటిల్ వాడేవాళ్ళు ఓపెన్గా పెట్టాలండి. డబ్బా కడిగిన తర్వాత స్మెల్ రాకుండా ఉంటుంది పాల డబ్బా. గిన్నెలు కడగడం అయిపోయింది. వంట రెడీ అయిపోయిందండి. ఇదైతే స్వీట్ చేశానండి. ముందు రోజు పచ్చి కొబ్బరి ఉంటే అది వేస్ట్ అవుతుందని అందులో కొంచెం బెల్లం రాగి పిండి వేసి ఈ విధంగా బర్ఫీ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది టేస్టు. పచ్చి కొబ్బరి ఉంటే వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ విధంగా ఇందులో రాగి పిండి వేసి చేశానండి. రాగి పిండి హెల్త్కి చాలా మంచిది కదా. అందుకోసమని రాగి పిండి కొద్దిగా బెల్లం అయితే స్వీట్కి సరిపోయినంత బెల్లం అయితే వేసుకున్నాను. ఈ మూడిటితోన స్వీట్ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి పచ్చి కొబ్బరి అండ్ రాగి పిండితో బర్ఫీ అయితే చేశానండి. చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.